కూడా ఏదైనా ఎమర్జెన్సీ కోసం గవర్నమెంట్ నడిపించడం కూడా ఇదే. గవర్నమెంట్కి వచ్చే ఆదాయం, గవర్నమెంట్ ఖర్చు చేసే డబ్బులు ఎంత మిగులుతుంది? యూజువల్లీ మిగలదు, అప్పు తీసుకుంటారు. ఇప్పుడు చెప్తున్నారు కేసీఆర్ గారు మేడిగడ్డ కోసం, కాళేశ్వరం కోసం కోట్లు తీసుకున్నారు అప్పులు, మేము కడుతున్నామని చెప్పి రేవంత్ రెడ్డి అంటున్నారు. ఎందుకంటే వచ్చే 100 రూపాయలు అప్పు ఏమో 30 రూపాయలు, అప్పు కోసం ఇంట్రెస్ట్ కడుతున్నారు, అది ఇక్కడి నుంచి తీసుకు కడుతున్నారు. గవర్నమెంట్కి ఏంటంటే బేసిక్లీ మేజర్ ఎక్స్పెండిచర్, ఏ గవర్నమెంట్కైనా సెంట్రల్ ఉండొచ్చు, స్టేట్ ఉండొచ్చు, శాలరీస్ అండ్ పెన్షన్. మన భారతదేశంలో అన్నిటికంటే పెద్ద శాపం ఇది. గవర్నమెంట్ మనది అన్నిటికంటే ఎక్కువ ఎక్స్పెండిచర్. మనం ట్యాక్స్ కడుతున్నాం. ఇప్పుడు ఈ మిడిల్ క్లాస్ వాళ్ళు అందరూ అంటారు చూడండి, మేము ట్యాక్స్ కడుతున్నాం, ఆ ట్యాక్స్ మీరు అదక్కడే అడగండి గవర్నమెంట్ దగ్గర. ఇంత పెద్ద ఇన్ఫ్రాస్ట్రక్చర్ మెయింటైన్ చేయడం అవసరం ఉందా? గవర్నమెంట్ ఇన్ఫ్రాస్ట్రక్చర్, టీచర్స్ ఉండాలి కరెక్ట్, పోలీసు వాళ్ళు ఉండాలి కరెక్ట్, ఫైర్ ఫోర్స్ ఉండాలి కరెక్ట్, రిజిస్ట్రేషన్ డిపార్ట్మెంట్ ఓకే లీన్గా, అంత పెద్ద సెటప్ అక్కర్లేదు. ఇంతమంది ఎందుకండి సెక్రటేరియట్లో ఫైల్ పుషర్స్? ఎన్నో గవర్నమెంట్ డిపార్ట్మెంట్ ఉంది, వేలాది మంది ఉన్నారు, అక్కర్లేదు. యూ కెన్ అవుట్సోర్స్ ఇట్. టెక్నాలజీ ఉంది, ఇప్పుడు ఏఐ ఉంది, క్లౌడ్ ఉంది, అంటే పెట్టేసేయండి అంతా. ఇది ఫైల్, ఇప్పుడు కూడా ఫైల్ రాస్తారు, ఆ ఫైల్ పుటప్ చేస్తారు. ఆ బ్రిటిష్ వాళ్ళు పోయారు చూడండి, 70 సంవత్సరాలు 80 సంవత్సరాలైనా 100 సంవత్సరాలైనా ఆ ఫైల్ సిస్టమ్ ఇప్పుడు కూడా ఉంది. డిజిటల్ కాకుండా డిజిటల్ ఉంది కొంతమంది, కానీ ఇట్స్ స్టిల్ స్టక్ ఇన్ దట్ పొజిషన్. మన ఎక్స్పెండిచర్ 65 నుంచి 70% మనకి గవర్నమెంట్కి వచ్చే 100 రూపాయల్లో 65% పెన్షన్కి, శాలరీస్కి వెళ్తుంది ఆన్ అన్ యావరేజ్ ప్రతి స్టేట్లో. గవర్నమెంట్, యూనియన్ గవర్నమెంట్ అఫోర్డ్ చేయగలుగుతారు ఎందుకంటే వాళ్ళ బడ్జెట్ పెద్దది. స్టేట్ గవర్నమెంట్కి, తెలంగాణ లాంటి స్టేట్ గవర్నమెంట్ 3,50,000 కోట్లు ఉంటుంది వాళ్ళ మొత్తం బడ్జెట్. దాంట్లో 60% మీరు శాలరీ ఇచ్చేసి మళ్ళీ ఏం మిగులుతుంది మీకు? దాని తర్వాత మీ ఫ్రీ బస్ రైడు, ఫ్రీ బియ్యము, ఫ్రీ అది, ఫ్రీ ఇదని ఇంకొక పోతుంది అనుకో, ఇంకో 20% పోతుంది అనుకోండి, 80% పోతుంది, 15% మిగులుతుంది. దాంట్లో ఇంట్రెస్ట్ అండ్ పేమెంట్స్ కూడా ఉంటుంది. అప్పులు తీసుకొని ఇంట్రెస్ట్ కట్టాలి, ప్రీమియం కట్టలేదు, ఇంకా ప్రిన్సిపల్ అమౌంట్ అట్లనే ఉండిపోయింది, ఇంట్రెస్ట్ కడుతున్నారు అంతే. కేసీఆర్ తీసుకున్నాడు, ఇంట్రెస్ట్ కడుతున్నాను దానికి. తర్వాత చూసుకుందాం, 20 సంవత్సరాల తర్వాత ప్రిన్సిపల్ అమౌంట్ వచ్చినా అప్పుడు చూసుకుందాం అంటారు వీళ్ళు. మిగిలిన 10-15%లో మీరు స్కూళ్ళు కట్టాలి, కాలేజీలు కట్టాలి, హాస్పిటల్ కట్టాలి, బ్రిడ్జ్లు కట్టాలి, రోడ్లు కట్టాలి, హాస్పిటల్ నడిపియాలి, స్కూల్ నడిపియాలి, ఇదంతా దాంట్లో వస్తుంది మళ్ళీ. ఓకే. సో దానికోసమే మన పబ్లిక్ హెల్త్ సిస్టమ్ చూడండి ఇప్పుడు కూడా. అది మీరు గాంధీ హాస్పిటల్ అని చెప్పట్లేదు, కానీ మీరు ప్రైమరీ హెల్త్ సెంటర్స్, విలేజెస్లో ఉన్న ప్రైమరీ హెల్త్ సెంటర్స్లో వెళ్తే దారుణమైన పరిస్థితి ఉంటుంది అక్కడ. ఓకే. ఎంత పేదోళ్ళైనా కానీ ఒక ప్రైవేట్ హాస్పిటల్కి వెళ్తారు వాళ్ళు ఫస్ట్. ఎందుకంటే మన హెల్త్ కేర్ సిస్టమ్ మొత్తం కొలాప్స్ అయిపోయింది. మన హెల్త్ కేర్ మీద ఖర్చు చేసేది 1%, ఒక 1.5-2% అంతే. యుఎస్ లాంటి దేశాలు 16% ఖర్చు పెడతారు హెల్త్ కేర్. ఆల్ డెవలప్ సొసైటీస్. ఎట్లా చేస్తున్నారు వాళ్ళు? ఎందుకంటే వాళ్ళ గవర్నమెంట్ ఖర్చు తక్కువ, సైజ్ ఆఫ్ ద గవర్నమెంట్ ఇస్ స్మాల్. సో వాళ్ళు దీని మీద పట్టుబడి పెడతారు, ఇన్ఫ్రాస్ట్రక్చర్, ఎడ్యుకేషన్, హెల్త్ కేర్. ఎడ్యుకేషన్ ఇప్పుడు లేదు, ఎడ్యుకేషన్ యూఎస్లో చాలా మటుకు ప్రైవేటైజ్ అయిపోయింది మొత్తం. ఒకప్పుడు కొంచెం సోషల్గా ఉండే ఆ టైం, కానీ నౌ ఎవ్రీబడి కెన్ అఫోర్డ్. ఉన్నాయి కొన్ని పబ్లిక్ ఇన్స్టిట్యూషన్స్ ఉన్నాయి, స్కూల్ లెవెల్స్లో ఉన్నాయి. యూకేలో కూడా అంతే, యూకేలో NHS ఉంది, నేషనల్ హెల్త్ సర్వీస్, హెల్త్ కేర్. ఇక్కడేమో ఇన్సూరెన్స్ ప్లస్ వాళ్ళ మెడికేర్ ఉంటుంది యూఎస్లో. కానీ గవర్నమెంట్కి ఉండాల్సింది 2 సెక్టర్లని, ఎడ్యుకేషన్ అండ్ హెల్త్ కేర్. ఇంకేం దాంట్లో స్టేట్ గవర్నమెంట్ ఉండకూడదు. నేషనల్ లెవెల్ అది కాదు. నేషనల్ లెవెల్లో మీకు ఆర్మీ, మిలిటరీ, డిఫెన్స్ మెయింటైన్ చేయాల్సి వస్తుంది, ఇన్ఫ్రాస్ట్రక్చర్, హైవేస్ మెయింటైన్ చేయాల్సి వస్తుంది, మీకు ప్రతి ఫారిన్ అఫేర్స్ మెయింటైన్ చేయాల్సి వస్తుంది. అక్కడ గవర్నమెంట్, అక్కడ అంబాసిడర్స్, అది చాలా ఉన్నాయి. యూనియన్ గవర్నమెంట్కి ఉన్న రెస్పాన్స్. అది కాకుండా 41%, 49% టోటల్ కలెక్ట్ చేస్తున్న ట్యాక్స్లో, ఇప్పుడు చెప్పిన 100 రూపాయల్లో 49 రూపాయలు స్టేట్కి వెళ్తుంది. ఇప్పుడు బట్టి విక్రమార్క గారికి స్టేట్మెంట్ ఇష్యూ చేశారు ఇవాళ పొద్దున. నేను ఇచ్చిన స్టేట్మెంట్ వాళ్ళ పేపర్లో ఏంటి, మేము పట్టింది 100 రూపాయలు, మాకు వస్తుంది 14 రూపాయలు అని ఎప్పుడూ ఏడుస్తుంటారు. ఇది మీకు వచ్చే 14 రూపాయలు కరెక్ట్. ఎవరు ఇచ్చిస్తున్నారు అది? ఫైనాన్స్ కమిషన్. ఫైనాన్స్ కమిషన్ ఎవరు? ఒక జడ్జి ఉంటారు, ఒక ఫైనాన్షియల్ ఎక్స్పర్ట్ ఉంటారు, ఒక కమిటీ ఉంటుంది. వాళ్ళు నిర్ణయిస్తారు ఉత్తరప్రదేశ్ ఎంత బ్యాక్వర్డ్ ఉంది, బీహార్ ఎంత వెనకబడి ఉంది, వాళ్ళని కేరళ స్థాయికి తీసుకురావాలంటే ఎంత డబ్బులు పెట్టాలి. పెద్ద స్టేట్స్ అవి. కేరళ చిన్న స్టేట్, 3 కోట్ల మంది కూడా లేరు, 2 కోట్లు అంతే. తో ఆ హెల్త్ కేర్ స్టాండర్డ్కి రావాలంటే ఈ పాపులేషన్ 22-24 కోట్ల మంది ఉన్న యూపీలో పాపులేషన్ అక్కడ దాకా తీసుకురావాలంటే మీరు చాలా పెట్టుబడి పెట్టాలి దాని మీద. ఓకే. ఐ విల్ గివ్ యూ వన్ ఎగ్జాంపుల్. బడ్జెట్తో సంబంధం లేదు, కానీ ఇట్ విల్ గివ్ యూ అన్ ఐడియా అబౌట్ ఎక్కడ ఖర్చు క్లియర్ వస్తుంది నాకు కూడా. క్లియర్, ఇక్కడ లేనిది ఇక్కడ పెట్టాలి కాబట్టి బ్యాలెన్స్ చేస్తున్నారు. అది కాదు, ఇప్పుడు మనం పేదోళ్ళకి ఇక్కడ ఎందుకు డబ్బులు ఇస్తున్నాం? కాదు, జూబ్లీ హిల్స్ ఉన్న వాళ్ళకి ఇద్దామని చెప్తే ఏమైతుంది మళ్ళీ? సో అప్పుడు గేటెడ్ కమ్యూనిటీ వాళ్ళకి ఇద్దామంటే ఏమైతుంది? వాళ్ళ దగ్గర ఉంది ఆల్రెడీ. సో ఐఎమ్ నాట్ సెయింగ్ రాబిన్ ఫ్రమ్ ద రిచ్ అండ్ గివింగ్ టు ద పూర్, రాబిన్హుడ్ ఫిలాసఫీ కాదు ఇది. కానీ గవర్నమెంట్ చేయాల్సి వస్తుంది ఒక్కొక్క సైడ్. అది
నేషనల్ లెవెల్ చేసినట్టు అట్లా చేస్తారనమాట. అది ఫైనాన్స్ కమిషన్ డిటర్మిన్ చేస్తారు, గవర్నమెంట్ కాదు, మోదీ కాదు కూర్చున్నది అక్కడ. ఓకే. ఇప్పుడు ఉన్నది 16 ఫైనాన్స్ కమిషన్, దీనికన్నా ముందు 15th, 14th, 13th అట్లా యూపీఏ హయాము కాంగ్రెస్ హయాము నుంచి నడుచుకుంటూ వస్తుంది. దానికి పీరియాడిసిటీ ఉంటుంది వాళ్ళది. ఆ పీరియడ్లో వాళ్ళు ఐ థింక్ 5 years ఐ థింక్, దాని తర్వాత కొత్త కమిషన్ వస్తుంది నెక్స్ట్. ఇప్పుడు 16 ఫైనాన్స్ కమిషన్లో ఇప్పుడు నేను ఇది రీడ్ చేస్తున్నప్పుడు చెప్తాను దాని మీద ఎందుకు ఇట్లాంటి లేనిపోయిన ఊహాగానాలు చేస్తున్నారు వీళ్ళని. ఒక సైంటిఫిక్ ఎవరు ఆర్గ్యూ చేయరు, అదే ప్రాబ్లం మహేష్. ఓకే. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు నిన్న వచ్చిన బడ్జెట్లో ఈ ఫైనాన్స్ కమిషన్ 16 ఫైనాన్స్ కమిషన్ ఏం చెప్పారంటే సెంట్రల్ ట్యాక్సెస్ స్టేట్కి పంపిస్తారు. సెంట్రల్ ట్యాక్సెస్ అంటే ఏంటి, మీకు కస్టమ్స్, మీకు ఇది మన ఇన్కమ్ ట్యాక్స్, కార్పొరేట్ ట్యాక్స్, ఎస్టీటీ అండ్ సెంట్రల్ జిఎస్టీ. స్టేట్ జిఎస్టీ ఉంటుంది, స్టేట్ జిఎస్టీ డైరెక్ట్ స్టేట్కి వెళ్ళిపోతుంది. ఫర్ ఎగ్జాంపుల్ మీరు హోటల్కి వెళ్ళి తింటే 8% దాని మీద జిఎస్టీ, 4% స్టేట్ గవర్నమెంట్కి వెళ్తుంది, రేవంత్ రెడ్డి గవర్నమెంట్కి. మీరు 100 రూపాయలు తిన్నారు, దాని మీద 8% ట్యాక్స్, 8 రూపాయలు, 4 రూపాయలు రేవంత్ రెడ్డికి వెళ్తుంది. మళ్ళీ 4 రూపాయలు సెంట్రల్ గవర్నమెంట్కి వెళ్తుందా, దాని నుంచి మళ్ళీ 2 రూపాయలు వాపస్ పంపిస్తున్నారు స్టేట్ గవర్నమెంట్కి. 6 రూపాయలు స్టేట్ గవర్నమెంట్కి వస్తుంది. కానీ ఏమంటారు, నాకేం రాలేదు, మేము పంపించిన 100 రూపాయలు మాకు 14 రూపాయలు వచ్చిందంట. మీకు వస్తుంది కదా జిఎస్టీ రెగ్యులర్గా పర్ మంత్. అదేం మాట్లాడలేదు మీరు ఓన్లీ బడ్జెట్లో మాకేం వచ్చారని చూస్తున్నారు మీరు. అది కాదు చూడాల్సింది, దట్ ఇస్ నాట్ ద రైట్ వే. ఫర్ ఎగ్జాంపుల్ 104, 108 అంబులెన్స్ ఇక్కడ నడుస్తుంది కదా, దాని మీద లోగో ఉంటుంది ఒకటి, NHM అని ఉంటుంది, రేవంత్ రెడ్డి ఫోటో ఉంటుంది, ముందు కేసీఆర్ ఫోటో ఉండే. NHM ఎవరండి, నేషనల్ హెల్త్ మిషన్. వాళ్ళు పెట్టుబడి పెడుతున్నారు అంబులెన్స్ మీద. ఎగ్జాక్ట్ అమౌంట్ ఐ డోంట్ రిమెంబర్ నో, బట్ ఒక టైంలో 1,40,000 రూపాయలు ఉండే ప్రతి అంబులెన్స్కి ప్రతి నెల. అంబులెన్స్ నడిపించడానికి, డీజిల్ పోయడానికి, డ్రైవర్ శాలరీలు, 2 నర్సులు, దానికి ఉన్న బేసిక్ మెడిసిన్స్, ఆక్సిజన్ అన్ని కలిపి. స్టేట్ గవర్నమెంట్ కూడా బహుశా ఇస్తుంటారు, ఒక 30%, 20% ఇస్తుంటారు. రేషన్ షాప్ లాగానే మీకు 2 రూపాయలు బియ్యమో ఫ్రీ బియ్యం ఇస్తున్నప్పుడు కూడా దాంట్లో 27 రూపాయలు సెంట్రల్ గవర్నమెంట్ ఇస్తారు. మొన్న ఎవరో చెప్తే మోదీ ఇస్తున్నాడా, ముందు నుంచి ఇస్తున్నారు కదా, రాజీవ్ గాంధీ టైం నుంచి ఇస్తున్నా అంటే కరెక్టే. అది సెంట్రల్ గవర్నమెంట్ ఎక్కడి నుంచి ఇస్తారు, వాళ్ళు ఇదే పూల్ నుంచి ఇవ్వాలి. వాళ్ళ దగ్గర ఏదో నోట్లు ప్రింట్ చేసే మిషన్ లేదు కదా, ఉంటుంది మిషన్ ప్రింట్ చేసుకుంటే అయిపోతాం, వెనిజువేలా అయిపోతాం మనం. సో ఇదే బేసిక్ ఒక బడ్జెట్. ఇది ఈ బడ్జెట్ ప్రిపరేషన్ కూడా ఆల్మోస్ట్ 3 months ముందు మొదలవుతుంది. ఫస్ట్ ఆల్ ఏం చేస్తారంటే అన్ని కమ్యూనిటీస్ని పిలిపించుకుంటారు, అంటే అన్ని యూజర్ డిపార్ట్మెంట్స్. ఫర్ ఎగ్జాంపుల్ ఫార్మింగ్ కమ్యూనిటీ, వీళ్ళందరినీ పిలుస్తారు. అంటే ప్యాడీ ఫార్మర్స్, మన అగ్రికల్చర్ చాలా సెక్టర్స్ ఉన్నాయి, దాంట్లో ఆయిల్ సీడ్స్ ఉంటుంది, అది కాకుండా ఈ మన ప్రాన్స్ కల్చర్, ఆ కల్చర్ ఉంటుంది, ఫిజికల్చర్, ఆక్వాకల్చర్ ఉంటుంది, వాళ్ళు పిలిపించుకుంటారు. వీళ్ళందరినీ పిలిపించుకొని మీటింగ్లు పెడతారు 3-4 నెలల ముందే బడ్జెట్ కన్నా. మీకేంటి సమస్యలను అడుగుతారు. ఆయన అంటాడు, మాకు యూరియా దొరకట్లేదు, మాకు యూరియా విలువ చాలా ఎక్కువైపోయింది, మేము అఫోర్డ్ చేయలేకపోతాం. గవర్నమెంట్ ఫ్రీగా ఇస్తున్నారు కదా యూరియా, అంటే అది ఇస్తున్నారు సరిపోవట్లేదు మాకు, ఎందుకంటే యూరియా మీరు 2 సార్లు వాడుతున్నారు, ఒకసారి వాడాలి. దాని ప్రాబ్లం ఎవరికి వస్తుంది, కన్జ్యూమర్ మీదకి వస్తుంది, క్యాన్సర్ వస్తుంది వాళ్ళకి. అది ఇంకో మాట, అది వచ్చింది కూడా మన రిపోర్ట్. తెలంగాణలో ఫార్మర్స్ దే యూజింగ్ ట్వైస్ ద అమౌంట్ ఆఫ్ యూరియా విచ్ ఆర్ నాట్ సపోజ్ టు డూ. అదే వాళ్ళు ఒకసారి తీసుకోవాలని పెట్టడానికి కారణం కూడా ఇదే, ఎందుకంటే హెల్త్ ప్రాబ్లమ్స్ వస్తాయి, దానికోసం హెల్త్ ప్రాబ్లమ్స్ వస్తుంది. సో వీళ్ళంతా డిస్కస్, దాన్ని వాళ్ళు మినిస్ట్రీని పిలుస్తారు అగ్రికల్చర్. వీళ్ళు ఏమంటున్నారు చూడండి, కాదు సార్ మనం ఒకసారి ఇవ్వచ్చు, ఎందుకంటే హెల్త్ పారామీటర్స్ మీద WHO కానీ వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ వీళ్ళు అన్నారు, నో యూ హ్యావ్ టు డూ ఓన్లీ లైక్ దిస్ అని. మన దగ్గర ఇక్రిసాట్ వాళ్ళు కూడా అదే చెప్పారని చెప్తారు, వాళ్ళు ఏదో ఉంటుంది వాళ్ళ ఎక్స్క్యూస్. దాని తర్వాత ఓకే వీళ్ళు నోట్ చేసుకుంటారు. దెన్ నెక్స్ట్ టెక్స్టైల్ డిపార్ట్మెంట్, టెక్స్టైల్ వాళ్ళు వస్తారు, అందరు తిరుపూరు, లూధియానా, అక్కడి నుంచి మన దగ్గర కీటెక్స్ వరంగల్ వీళ్ళందరూ వస్తారు, వాళ్ళతో మాట్లాడతారు. బంగ్లాదేశ్ వాళ్ళకి 0%, వాళ్ళు లీస్ట్ డెవలప్డ్ కంట్రీ, LDC అంటారు వీళ్ళని. పాకిస్తాన్, బంగ్లాదేశ్ అంతా లీస్ట్ డెవలప్డ్ కంట్రీస్లో వస్తాం, మనం లేము ఆ లిస్ట్లో. ఈ లీస్ట్ డెవలప్డ్ కంట్రీస్లో యూకేలో, యూరోపియన్ యూనియన్లో వాళ్ళకు ఒక ఎగ్జంప్షన్ ఉంది, వాళ్ళ మీద 0% డ్యూటీ. రీసెంట్గా దీని గురించి డిస్కస్ కూడా చేసాం. 0% ఎందుకని చెప్పలేదు మనం అనుకున్న FTA సైన్ చేస్తుంది కాదు, FTA సైన్ చేస్తే కానీ ముందు కూడా వీళ్ళకి 0 ఉండే. బికాస్ దే ఆర్ లీస్ట్ డెవలప్ కంట్రీ, వాళ్ళకి ఏదైనా ఆదాయం రావాలి కదా. ఈ 2 కంట్రీస్ సార్, ఈ బంగ్లాదేశ్ అట్లాంటి చాలా ఉన్నాయి, చిన్న కంట్రీస్ ఉన్నాయి, ఆఫ్రికాలో చాలా ఉన్నాయి లీస్ట్ డెవలప్ కంట్రీ. వాళ్ళకి ఏదైనా బిజినెస్ చేసుకుంటారు యూరోప్లో, వాళ్ళకైనా ఆదాయం వస్తుంది. బంగ్లాదేశ్ ఇన్ఫాక్ట్ ఇంపోర్ట్స్ అబౌట్ $30 billion వర్త్ ఆఫ్ టెక్స్టైల్స్ ఎవ్రీ ఇయర్ టు EU. 30 billion చిన్న అమౌంట్ కాదు. అవును సార్. ఇప్పుడు మనం 0కి వచ్చేసాం అనుకోండి, వాడు వైప్అవుట్ అయిపోతాడు మార్కెట్ నుంచి బంగ్లాదేశ్. మళ్ళీ వాళ్ళకి ఏదైనా అడిషనల్ ప్రొటెక్షన్ ఇస్తారేమో తెలియదు UK వాళ్ళు, సారీ యూరోపియన్ యూనియన్ వాళ్ళు. ఇది ప్రాబ్లం అన్నమాట. సో వెన్ వీఆర్ లుకింగ్ అట్ ద ఓవరాల్ బడ్జెట్ మనం చూసేటప్పుడు, మన దేశానికి వచ్చే బడ్జెట్లో 100 రూపాయలకి గవర్నమెంట్ 85 రూపాయలు మొత్తం పోయిన తర్వాత డిఫెన్స్కి ఏం పెడతారు, అక్కడే వస్తుంది. డిఫెన్స్ సెక్టర్ మన నిర్మలా సీతారామన్ గారు నిన్న బడ్జెట్లో కూడా చెప్పారు చాలా క్లియర్గా. లాస్ట్ 10 సంవత్సరాల్లో మనం పెట్టిన పెట్టుబడి, దాని రిజల్ట్ ఆపరేషన్ సింధూర్లో వచ్చింది. ఎందుకంటే మనం బ్రహ్మోస్ తయారు చేసి పెట్టుకున్నాం అనుకోండి, 100 బ్రహ్మోస్ తయారు చేసాం, ఎక్కడ ఫైర్ చేస్తారు,
యుద్ధం కావాలి కదా, అవును, అది 5 సంవత్సరాల తర్వాత అని వాల్యూ పోతుంది. యుద్ధం కావాలని కోరుకోవట్లేదు, బట్ ఇదే చెప్తున్నాను, 5 సంవత్సరాల తర్వాత అది వాడుకోలేము మనం, దివాళీ పడ్డాకలాగా కాల్చుకోలేము కదా అక్కడ తీసుకెళ్ళి దాన్ని మళ్ళీ డిస్మాంటిల్ చేసి అమ్యునిషన్ అంతా పడేసి వస్తుంది. ఇట్స్ లైఫ్ ఈజ్ ఓవర్. దెన్ యూ టు జనరేట్ అ న్యూ సెట్ ఆఫ్ థింగ్స్. సో సమ్వేర్ ఆన్ ద వే యూ నీడ్ అ వార్. దానికోసం ఎక్స్పోర్ట్ చేస్తున్నాం మనం. ఎవడో ఎక్కడో కొట్టుకుంటాడు, వాడికి ఇచ్చేద్దాం, వాడు బాంబు టెస్ట్ చేసుకుంటాడు, మనకు కూడా తెలిసిపోతుంది పని చేస్తుందా లేదా అని చెప్పేసి. అది అనమాట. దట్స్ వై వీఆర్ సెల్లింగ్ బ్రహ్మోస్ టు ఫిలిప్పీన్స్ అండ్ ఆల్ దీస్ పీపుల్. ఆర్మీనియాకి అమ్మాం మనం. సో వీఆర్ సెల్లింగ్ డిఫరెంట్. అది ఇప్పుడు మనం ఎక్కడైతే సేల్ చేసామో కాన్స్టెంట్ గా వార్ కైండ్ ఆఫ్ కాన్ఫ్లిక్ట్ సిచ్యువేషన్స్ ఉందో, లేకుంటే వాళ్ళకి భయం ఉందో. ఇప్పుడు ఫిలిప్పీన్స్ అంటే వాళ్ళకి చైనా మీద చాలా భయం ఉంది. సౌత్ చైనా సీలో వాళ్ళతో చాలా గొడవ నడుస్తుంది ఫిలిప్పీన్స్కి. సో వాళ్ళు ఒక బ్రహ్మోస్ మిసైల్, ఒక బ్యాటరీ కంప్లీట్ పెట్టుకున్నారు అక్కడ. నువ్వు నా మీద ఏమైనా చేస్తే ఇది ఇక్కడ నుంచి బటన్ ప్రెస్ చేస్తాం, అంతే సంగతి నీదని ఒక భయం ఉంటుంది. అది మన బడ్జెట్ డిస్కషన్ రాదు కానీ